నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నేపాల్లో పార్లమెంటును రద్దు చేసిన అధ్యక్షుడు తాత్కాలిక ప్రధానిగా జస్టిస్ సుశీలా కర్కి జన్జడ్ ప్రతిపాదనకు ఆమోదం ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన సిపి రాధాకృష్ణన్ రాష్ట్రపతి భవన్లో కార్యక్రమానికి హాజరైన మోదీ అమిత్ షా చంద్రబాబు మహాకుంభమేళా స్థాయిలో గోదావరి పుష్కరాల నిర్వహణ శాశ్వత ప్రాతిపదికన పనులకు ప్రణాళిక సిద్ధం చేయాలన్న రేవంత్ రెడ్డి బొగ్గు ఖనిజాల గనుల వేలంలో పాల్గొనేందుకు సింగరేణికి అనుమతి భవిష్యత్తు ప్రయోజనాల కోసమే అంగీకరించినట్టు భట్టి ప్రకటన భారీ వర్ష సూచనతో ఈ నెల 15న కామారెడ్డి సభ వాయిదా వేసిన టీపీసీసీ త్వరలోనే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ ర్యాలీపై నిర్ణయం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై విమర్శల్ని కొట్టిపారేసిన అనిత త్వరితగతిన పూర్తి చేయాలనే ఎంచుకున్నట్టు వెల్లడి ఏపీ మద్యం కేసులో సిట్ దూకుడు తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో సోదాలు గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ యజమానిని ప్రశ్నిస్తున్న అధికారులు గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. 2027 జూలై 23 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లు ముందస్తు సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షించారు. గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా జరపాలని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం తెలిపారు. తెలంగాణలో గోదావరి నదికి 560 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, దాదాపు 74 చోట్ల పుష్కర ఘాట్లు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరం సహా అన్ని ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రధాన ఆలయ పరిసరాల్లోని పుష్కర ఘాట్ల అభివృద్ధిని మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని చెప్పారు. ఆలయ అభివృద్ధి, అక్కడ శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రెండో ప్రాధాన్యంగా పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఒకే రోజు 2 లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రహదారుల నిర్మాణం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, స్నానాల ఘాట్లు, భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలు ఉండాలని సూచించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలన్నింటినీ క్షేత్రస్థాయిలో సందర్శించి అక్కడ అవసరమైన అభివృద్ధి పనుల జాబితాను తయారు చేయాలని చెప్పారు. మహాకుంభమేళా సహా గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవమున్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత ఘాట్స్ ను విస్తరించడం, రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం, ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దక్షిణ భారత కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. బొగ్గు ఖనిజాల గనుల వేలంలో ఇక నుంచి సింగరేణి సంస్థ పాల్గొంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. వేలంలో పాల్గొంటే సింగరేణి సంస్థతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి లాభం ఉంటుందన్నారు. కొత్త గనులు దక్కించుకోకపోతే రానున్న కాలంలో సింగరేణి మనుగడకు నష్టం జరుగుతుందని తెలిపారు. సింగరేణి గ్లోబల్ పేరుతో కీలక ఖనిజాల రంగంలోకి ప్రవేశించనున్నట్లు వెల్లడించారు. వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణికి కర్ణాటకలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ లైసెన్సు దక్కిందని చెప్పారు. కార్మికుల భవిష్యత్తు, సంస్థ మనుగడతో పాటు రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు గనుల వేలాల్లో పాల్గొనేలా సింగరేణి సంస్థకు అనుమతినిచ్చినట్లు భట్టి విక్రమార్క వివరించారు. కాపర్ అండ్ గోల్డ్ కర్ణాటకలో జరిగినటువంటి ఆక్షన్ లో సింగరేణి పాల్గొనడం వల్ల ఇది సింగరేణికి అవార్డు. 37.75% తో ఈ సింగరేణి కాలరీస్ ఈ ఎక్స్పోర్ట్ లైసెన్స్ పొందడం జరిగింది. భవిష్యత్తులో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కూడా పోవాలని ఆలోచన చేస్తా ఉంది. అట్లాగే మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కూడా వెళ్తా ఉంది. గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి కూడా సింగరేణి కాలరీస్ ఆలోచన చేస్తా ఉంది. ప్రపంచంలో క్రిటికల్ మినరల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి సింగరేణి గ్లోబల్ అని
ఒక వ్యవస్థను అవుట్ఫిట్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. వైద్య కళాశాలలు తొందరగా నిర్మించాలనే ఉద్దేశంతోనే పీపీపీ విధానాన్ని ఎంచుకున్నామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏపీలో వైద్య కళాశాల నిర్మాణ స్థితిగతులపై మంత్రి వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. బెంగళూరులో ఫుల్ టైం ఉంటూ ఏపీకి పార్ట్ టైం వస్తున్న జగన్ బురద తెచ్చి ప్రభుత్వంపై చల్లుతున్నారని విమర్శించారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణంపై ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాను నిర్మించాలని చెప్తున్న 17 వైద్య కళాశాలల క్షేత్రస్థాయి పర్యటన జగన్ చేయగలరా అని ప్రశ్నించారు. జగన్ వస్తే పోలీసు భద్రతతో తానే అక్కడికి తీసుకువెళ్తా అన్నారు. సామాన్యులకు మెరుగైన వైద్య విద్య అందించాలని కూటమి ప్రభుత్వ తపనను జగన్ రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి మైండ్ గేమ్ ఆడతారంటే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం నేను వచ్చేస్తాను, టెండర్లు ఇలా క్యాన్సిల్ చేసేస్తాను, అలా క్యాన్సిల్ చేసేస్తానంటే గనక ముందుకు రారు అన్న ఫీలింగ్ లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేయడానికి దీన్నే అంటారు మేకపోతు గాంభీర్యం అంటారు. అసలు పగటి కళ్ళ కండం ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డికి. సో ఇంకా మళ్ళా నేను వస్తాను అన్న తీరులో ఉన్నాడు. ఓవరాల్ గా ఈ రోజు ముందుకు వచ్చే వాళ్ళని బెదిరించి టెండర్లు వచ్చే వాళ్ళకి కూడా కబద్దార్ ఆ మాటలు ఒకసారి వింటే ఆయన తాలూకా ఆలోచన తీరు, అతని తాలూకా మానసిక పరిస్థితి, అతనిలో ఎటువంటి మార్పు రాలేదన్న సంగతి చాలా క్లియర్ కట్ గా ప్రజలకు కూడా అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచ స్థాయికి వెళ్లిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కళలు లేకపోతే సమాజంలో హింస ప్రబలుతుందన్నారు. ఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్టీ తరహా క్యాంపస్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని పవన్ చెప్పారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని తెలిపారు. ప్రత్యేకించి గ్లోబల్ ఫినామినా అయిపోయింది తెలుగు సినిమా. దానికి తగ్గట్టుగా టాలెంట్ కూడా పెరగాలి, కేబిలిటీస్ పెరగాలంటే ఇప్పుడు చూడండి ఎన్ఎస్టీ ఎక్కడెక్కడో మారుమూలల నుంచి దే ఆర్ ఏబుల్ టు పిక్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఇంక్లూడింగ్ ఐ ఫీల్ తెలంగాణ నలుమూలల నుంచి డబ్బు అంటే 70% ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రేట్ బ్యాక్గ్రౌండ్స్, ఆర్థికమైన ఉన్నతమైన స్థితిగతుల నుంచి వచ్చిన వారు కాదు ఇప్పుడంతా. అలాగే మనకు కూడా తీసుకురమ్మని చెప్తున్నాను కోర్స్ ఒకటి, దానికి కావాల్సిన ల్యాండ్ కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతానని చెప్పాను. సార్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ దెమ్ అఫీషియల్. ఏపీలో వైసీపీ హయాం నాటి మద్యం కేసుకు సంబంధించి తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో సిట్ సోదాలు నిర్వహిస్తోంది. ఇస్మాయిల్ ఖాన్ పేటలోని గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సంస్థలో 9 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం తనిఖీలు చేస్తోంది. గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్ యజమాని సందీప్ రెడ్డిని సిట్ ప్రశ్నిస్తోంది. మద్యం కేసులో హైదరాబాద్, విశాఖలో నర్రెడ్డి సునీల్ కుమార్ రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో నిన్న సిట్ సోదాలు చేసింది. అనేక కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మద్యం కేసు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగించింది. 10 మంది నిందితులకు నేటితో రిమాండ్ ముగియగా సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు నిందితులకు ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్, వెంకయ్య నాయుడు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత రాజ్ఘాట్కు వెళ్లిన సిపి రాధాకృష్ణన్ జాతిపిత మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు. తర్వాత కాసేపు అక్కడే కలిగి తిరిగారు. జూలై 21న ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై సిపి రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో మహారాష్ట్ర గవర్నర్ పదవికి సిపి రాధాకృష్ణన్ రాజీనామా చేసినట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. నేపాల్లో రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కర్కి నియమితులయ్యారు. జంజెడ్ సైన్యం, నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ మధ్య జరిగిన విస్తృత చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకు చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. జస్టిస్ సుశీలా కర్కి రాజ్యాంగబద్ధంగా తాత్కాలిక ప్రధాని పగ్గాలు చేపట్టేందుకు అనుగుణంగా అధ్యక్షుడు పౌడేల్ ప్రస్తుత పార్లమెంటును రద్దు చేశారు. ఆ వెంటనే జస్టిస్ కర్కిని తాత్కాలిక ప్రధానిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ కర్కీతో అధ్యక్షుడు పౌడేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్లో ఉన్నత విద్యను అభ్యసించిన జస్టిస్ కర్కి నేపాల్ చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. బనారస్ హిందూ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ చేసిన జస్టిస్ కర్కి తొలుత ఉపాధ్యాయురాలిగా కెరీర్ ప్రారంభించారు. తర్వాత న్యాయ వ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా, సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి మరకలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఏడాది తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టారు. నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు నెలకొల్పారు.
ఇప్పుడు జంజడ్ ప్రతిపాదించడంతో నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డిలో ఈ నెల 15న నిర్వహించాల్సిన బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ వాయిదా పడింది. భారీ వర్షాల సూచనతో సభను వాయిదా వేస్తున్నట్లు పీసీసీ ప్రకటించింది. తదుపరి నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పీసీసీ తెలిపింది. ఈ సభకి జాతీయ ముఖ్య కాంగ్రెస్ నేతలు సహా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కావాల్సి ఉంది. సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వర్షం అడ్డంకితో సభను వాయిదా వేశారు. తెలంగాణలో పలుచోట్ల రాత్రి కురిసిన భారీ వర్షానికి నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం గోపాల్పూర్ తాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రాకేష్ అనే వ్యక్తి వాగు దాటుతుండగా వాహనంతో పాటు వాగులో చిక్కుకున్నాడు. 3వ పిల్లర్ వరకు కొట్టుకుపోయి అక్కడ పిల్లర్ పట్టుకుని కేకలు వేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులతో కలిసి అతన్ని తాళ్లతో బయటకు తీశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఆదర్శ వసతి గృహ పాఠశాలలోకి భారీగా వరద చేరడంతో విద్యార్థినులు చిక్కుకుపోయారు. టీచర్ల సాయంతో తల్లిదండ్రులు వారిని బయటకు తీసుకొచ్చారు. చిలుకవాగు ఉధృతికి హుజూరాబాద్, కనుకుల గిద్ద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భువనగిరి, చిట్యాల ప్రధాన రహదారి నాగిరెడ్డిపల్లి వద్ద లోలెవెల్ వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. లోలెవెల్ బ్రిడ్జికి ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాత్రి నుంచి వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. కొందరు వాహనదారులు రహదారిపైన నిద్రించారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ వద్ద తిమ్మాయిపల్లి, చౌట్లపల్లి వెళ్లే దారిలో గున్నాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో నిన్న కురిసిన భారీ వర్షానికి గొలనుకొండ వాగుపై వరద ఉధృతి కొనసాగుతోంది. వరదల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆలేరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద చేరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఆదోనిలో 3 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సుమారు 86.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షంతో రామజల చెరువులోకి వరద నీరు పోటెత్తగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. సహాయక చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు. బసాపురంలోని వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. వాగు దగ్గర ఆగిన ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బందిని స్థానికులు ట్రాక్టర్ల ద్వారా సురక్షితంగా గ్రామంలోకి చేర్చారు. అధికారులు స్పందించి వాగు వద్ద వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉదయం పశ్చిమ మధ్య సమీపంలోని వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ ఒడిశా తీర ప్రాంతానికి సమీపంలో ఏర్పడినట్లు వెల్లడించింది. ఈ అల్పపీడనం రాగల 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి దక్షిణ ఒడిశా సమీపంలోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు కదులుతుందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. ఎల్లుండి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం రేపుతోంది. డయేరియా లక్షణాలతో ఇప్పటివరకు మొత్తం 130 కేసులు నమోదయ్యాయి. చికిత్స తర్వాత ఆసుపత్రుల నుంచి 70 మందికి పైగా డిశ్చార్జ్ అవ్వగా మరికొందరు బాధితులు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటోంది. కాల్వల్లో బ్లీచింగ్ చల్లారు. బాధితులకు వైద్య సాయం అందించేందుకు స్థానిక హైస్కూల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేసి రోగులకు అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉంచారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే వైద్య శిబిరానికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. డయేరియా బాధితుల్ని మంత్రులు సత్యకుమార్, నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్ పరామర్శించారు. తాజా పరిస్థితులపై మంత్రులకు అధికారులు వివరాలు అందజేశారు. బాధితులందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరో మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి. ఒక్కటి కూడా మార్టాలిటీ కేసు లేదు. అయితే వీటిని అనేక రకాల వాటర్ శాంపిల్స్ ని, స్టూల్ ని కూడా శాంపిల్స్ తీసుకోవడం, పరీక్షల కోసం పంపడం జరిగింది. మొదటి విడత జరిగిన వాటిల్లో అన్ని కూడా నెగిటివ్ వచ్చాయి. రెండో విడత కూడా మళ్ళీ పంపడం జరిగింది. రిపోర్ట్లు వచ్చిన తర్వాత వీరి మీద ఒక నిర్ణయం తీసుకుని దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇటువంటి పరిణామాలు మళ్ళీ రాకుండా చూసుకునే జాగ్రత్తలు కూడా తీసుకుంటాం.
గుంటూరు తొరకపాలెంలో మిస్టరీ మరణాల గుట్టు త్వరలోనే వీడుతుందని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి తెలిపారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన తొరకపాలెంలో పర్యటించారు. గ్రామస్తులకు చికిత్స అందించిన ఆర్ఎంపీ చిట్టిబాబు క్లినిక్ వద్దకు వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో గ్రామానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ నెల 17 వరకు గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతుందని శ్రీహరి వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీలు చికిత్స చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొరకపాలెంలో పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. చూస్తే ఎవరైనా ఆర్ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ప్రథమ చికిత్స చేయడానికి మాత్రం అర్హులు. అంతేగాని డాక్టర్స్ అని పేరు పెట్టేసి వాళ్ళకి సెలైన్లు పెట్టడము, ఇంజక్షన్లు ఇవ్వటము, కొందరైతే అబార్షన్లు చేయటము, అదేవిధంగా ఆపరేషన్లు చేయటం, ఇవన్నీ కూడా చట్ట విరుద్ధము. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుని ఈరోజు ఆ సెంటర్ని మూసివేయడం జరిగింది. ట్రీట్మెంట్ అనేది ఒక డాక్టర్ దగ్గర మనం డయాగ్నోజ్ చేసిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ ఇస్తాం. అంతేగాని అలా కాకుండా దానికి ముందుగానే డ్రగ్స్ వాళ్ళ ఇష్టంగా తగ్గిపోవాలి తొందరగా అని చెప్పి ఉద్దేశంతో ఇస్తారు. తెలంగాణలో రోజులు గడుస్తున్న యూరియా కోసం రైతులకు పడిగాపులు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లాలోని భూంపల్లి వద్ద జాతీయ రహదారిపై అన్నదాతలు ధర్నా చేపట్టారు. కిలోమీటరు మేర క్యూలైన్లో బారులు తీరినా యూరియా పంపిణీ చేయటం లేదని ఆందోళన చేశారు. రైతుల నిరసనతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. నిర్మల్ జిల్లాలోని చిట్యాల పీఏసీ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. ఈ క్రమంలో వర్షం పడగా క్యూలో చెప్పుల్ని పెట్టారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ పీఏసీ వద్ద రైతులు పడిగాపులు కాశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోనూ తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. నిలబడే ఓపిక లేక క్యూలో చెప్పులు పెట్టి వేచి చూశారు. పంటలేసి 2 నెలలు కావస్తున్నా ఇంతవరకు సరిపడా యూరియా ఇవ్వటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయపర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రైతులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించారు. రైతులకు యూరియా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులతో ధర్నాతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా తిప్పర్తిలోని యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రైతుల ధర్నాతో అద్దంకి నార్కట్పల్లి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నల్గొండ మిర్యాలగూడ రహదారిలో అరగంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి తమ భూముల్ని సేకరించడాన్ని నిరసిస్తూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, ప్రస్తుతం చేసిన అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్తో శాంతి చర్చల్ని నిలిపివేసినట్లు రష్యా ప్రకటించింది. 3.5 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ రష్యా ప్రకటన వెలువడింది. ఇటీవలే ఉక్రెయిన్పై దాడులను ఉధృతం చేసిన రష్యా ఈ మేరకు చర్చలకు తెరవేసినట్టు తెలిపింది. గత వారం రష్యా జరిపిన వైమానిక దాడుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఎంతో మంది చనిపోగా ప్రభుత్వ కార్యాలయాలు మంటల్లో తగులబడ్డాయి. ఈ పరిణామాల మధ్య చర్చలు నిలిపివేసినట్లు ప్రకటించిన రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ వివిధ మార్గాల ద్వారా సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని చెప్పారు. చర్చల ద్వారా వెంటనే ఫలితాలు రావాలని ఆశించినప్పుడు గులాబీ రంగు అద్దాలు ధరించకూడదంటూ పెస్కోవ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఇస్తాంబుల్లో జరిగిన 3 విడతల చర్చల్లో ఖైదీల మార్పిడి తప్ప పెద్దగా ఫలితాలు రాలేదు. తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా తమకు అప్పగించాలని రష్యా డిమాండ్ చేయగా అందుకు ఉక్రెయిన్ తిరస్కరించింది. దేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన 5గురు ద్వారా కీలక విషయాలు రాబట్టారు. కేంద్ర సంస్థల సమన్వయంతో వేర్వేరు రాష్ట్రాల్లో 5గురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు ఉగ్రకుట్రకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డానిష్ను రాంచీలో పట్టుకున్నారు. కొంతమంది నేతల్ని లక్ష్యం చేసుకుని వారు ఆత్మాహుతి దాడులకు సన్నద్ధమవుతున్నట్లు విచారణలో తేల్చారు. అందుకోసం వారు ఆత్మాహుతి జాకెట్లు, బాంబులు సిద్ధం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కుట్ర అమలు కోసం దాదాపు 40 మంది క్రియాశీల ఉగ్రవాదులు నిరంతరం చర్చలు జరిపినట్లు అధికారులు చెప్పారు. ఈ విషయాలు బయటకు రాకుండా సిగ్నల్, ఇతర చాటింగ్ యాప్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఐసిస్ స్లీపర్ సెల్తో వారికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గరియాబాద్ జిల్లాలో నిన్న 10 మంది నక్సల్స్ హతమవగా ఇవాళ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో 2 మావోయిస్టులు చనిపోయారు. ఈ ఉదయం తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎన్కౌంటర్ మొదలైనట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించగా 2 మావోయిస్టుల మృతదేహాల్ని గుర్తించినట్లు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో 303 రైఫిల్, పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసులు వివరించారు. గరియాబాద్ జిల్లాలో నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు మోదెం బాలకృష్ణ సహా 10 మంది నక్సల్స్ చనిపోయారు. బాలకృష్ణపై ₹1 కోటి రివార్డు ఉన్నట్లు చెప్పారు. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 243 మంది మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిక్కింలోని గ్యాల్షింగ్ జిల్లా ఎగువ రింబి సమీపంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందగా మరో 3 గల్లంతయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. కొండచర్యలు విరిగిపడి అక్కడికక్కడే మృతి చెందిన 3 మృతదేహాల్ని వెలికి తీశారు. గల్లంతైన 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు వరద నీరు ప్రవాహంతో హ్యూమ్ నది ఒడ్డున గాయాలతో చిక్కుకున్న 2 మహిళల్ని తాళ్లతో రక్షించిన సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ మహిళ చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. వచ్చే వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెలాఖరున వడ్డీ రేట్లు తగ్గిస్తోందని అంచనాలు, భారత్ అమెరికా వాణిజ్య చర్చలు ఫలవంతంగా ముగుస్తాయన్న ఆశలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 124 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ మరో 356 పాయింట్లు పెరిగింది. ఉదయం 81,759 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచి ఆరంభమైంది. మొదట్లో అమ్మకాల ఒత్తిడితో 81,641 కనిష్ట స్థాయిని నమోదు చేసింది. అనంతరం భారత్ అమెరికా వాణిజ్య చర్చలపై సానుకూల వాతావరణం మధ్య 81,993 గరిష్ట స్థాయిని తాకింది. చివరికి 81,905 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 108 పాయింట్లు పెరిగి 25,114 వద్ద ముగిసింది.